ఈ పానీపూరి బండి వచ్చి మా ఊరు వైకోట్లో అయితే ఉన్నది. మీరు సడన్ గా చూసి టౌన్ అనుకున్నారు. ఇది మా ఊరు ఎన్న పేరు అజర్ అన్న. ఈ అన్న ఇప్పుడు కోవిడ్ లో అయితే ఉన్నాడు. ఇండియాలో అయితే లేడు, భలే ఫేమస్ ఇక్కడ. ఇది మా ఊర్లో వచ్చి జ్యూస్ రంగడు. కానీ సీజన్ మారిందంటే చలికాలం వచ్చింది అనుకో పెట్టడం మంచి తీసేస్తాడు. మొత్తానికి మా తమ్ముడు ఏంటంటే నాకు పానీపూరి తీపిచ్చాడు, నీ కోవిడ్ నుంచి వచ్చినాయని చెప్పి. నేను ఈ పానీపూరులు గిన్నెపూరులు తిన్నాను అనుకో, ఇంకో 10 కేళ్ళు పెరుగుతా. కాబట్టి ప్రేమతో ఇచ్చాడు కాబట్టి తినాలి మా వద్దనకూడదు. ఈ పానీపూరి ఎంత వేడిగా ఉన్నదా అంటే ఈ సంచిలో వచ్చి అగ్రాలు ఇచ్చి ఎంత వేడిగా ఉన్నదా అంత వేడిగా ఉన్నది. అయితే ఈ కవర్ అయితే నాకుంటా తింటున్నాము, ఎందుకంటే ప్లేట్ లో అనేది వేడిగా ఉన్నది. నిమ్మకాయ అయితే బిన్న సలాడుతుందని చెప్పి. ఇదేం పానీపూరి మా సమయ 10 నిమిషాలు అయితే సలార్చిన అసలు చల్లగానే కాలైతే. తినేసిన తర్వాత వేరే పిల్లోడు నేను అంటే ఫోటోలు దిగానికి షేర్లోకి అయితే వచ్చినాం. ఇంకా ఫోటోలు అంటే పిచ్చి కూడా మా తమ్ముడు కూడా నన్ను చూసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు షేర్లోకి అయితే వచ్చేసినాడు. కాకపోతే యూత్ పిల్లకాయలకి భలే ఉపయోగపడతాం మా తమ్ముడు. బైక్ స్టంట్ చేసేవాళ్ళు అటువంటి వాళ్ళకి అయితే ఫోటోలు ఎడిటింగ్ చేస్తాడు మా తమ్ముడు. ఇంకా చిన్నగా మా తమ్ముడికి అంటే యూట్యూబ్ తమ్లైన్ కూడా నేర్పిస్తాను. వీడియో ఎడిటింగ్ కూడా భలే చేస్తాడు మా క్యాప్ కట్ లో. వీడియో ఎడిటింగ్ అయితే 400 తీసుకుంటాడు, ఫోటో ఎడిటింగ్ అయితే 150 తీసుకుంటాడు. నా పేరు చెప్పినానంటే తగ్గుతుంది మీకు రేటు. కావాలంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ మీకు శాంపుల్ పెడతాను చూడండి, భలే ఉంటాయి. అయితే వీడియోల కోసం నా తమ్ముడు అంటే పంది దొల్లినాడు అయితే